चीज अमल नहीं हुआ। आज मुख्यमंत्री साहब को, सीएम साहब को समझ आ गया, जुबली हिल्स में हार तय हो गया, ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి। అందుకే ఫ్రస్ట్రేషన్ లా, నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు। రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం, 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు। గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు। 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు। 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది, 500 రోజులే మిగిలి ఉన్నది। తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి? लाना है कि नहीं केसीआर साहब को वापस? लाना है ना? लाना है तो 11 तारीख के दिन बाहर निकालिए। बाहर निकल के आप सभी लोग, कौन सी निशान है हमारी? नहीं सुनाई दे रहा, ये गुर्तु मनदी నాకు డౌట్ వస్తుంది, గట్టిగైపురి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి। నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు। ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది। ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్ కు వచ్చే బాధ్యత నాది। ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో, ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం। తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది। మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది, భయపడవలసిన అవసరం లేదు। ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం, ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం। నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన, ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసిన, ఇప్పుడు ఫోన్లో చూసిన, అందులో చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట 5 గంటలకు, ఎవరో సర్వే ఆయన సర్వే చేసి టీవీలో చెప్పిండట, ఆయన చెప్పిండట మన గెలుపు మామూలుగా ఉండబోతలేదు, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమానా జప్తయ్యేటట్టుంటదని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు। ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు। 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది। ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 రూపాయలు మహిళలకు వస్తాయి। జూబ్లీ హిల్స్ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు 4,000 రూపాయల పెన్షన్ చాలు అవుతుంది। జూబ్లీ హిల్స్ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది, లగ్గాలకు తులం బంగారం వస్తుంది, మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది। లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్ కే ఓటేసిరు అనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఎన్ని తప్పులు చేసినా, అన్ని రద్దు చేసినా, ఏమి ఇయ్యకపోయినా